ఈ మధ్యకాలంలో ఆహ్, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, ఆన్‌లైన్ బెట్టింగ్ గురించి కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇది గత ఒక 3, 4 నెలల క్రితం మన నాన్వేషణ అనే ఈ వ్యక్తి ఆహ్, సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఇలాగా విదేశాల్లో ఏదో తిరుగుతూ అతని మెయిన్ టార్గెట్ ఆదాయంగా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసుకుంటూ అనేక మందికి ఆర్థికంగా నష్టపరుస్తూ యువతని తప్పుదోవ పట్టించి ఈ గేములకి దగ్గర చేసి ఆ, అతను ఆదాయం పెంచుకుంటున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం గడించాడని చెప్పేసి నాన్వేషన్ అనే వ్యక్తి చాలా యూట్యూబ్లో చాలా రచ్చ జరిగింది. అయితే మరి అది సమస్యందో ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళు అయితే సైలెంట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ 2-3 రోజుల నుంచి ఈ రవి సామ్రాట్ అనేవాడు ఎవడో వీడు అది అనుకుంటా పేరు, వీడు ఏదో కొంచెం యూట్యూబ్లో అది ఇది కొంచెం చాలా ఈ ఆన్లైన్ గేమ్ యాప్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతని టార్గెట్ ఏంటంటే హర్ష సాయి అని, మరి చాలా ఫేమస్గా ఉండి అనేక మందికి లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ, అదే అవకంటే నిజమైన లబ్ధిదారులకి వెనకబడిన కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ ఈ సామ్రాట్ ఈడు ఎవడైతే ఉన్నాడో ఇటు గతంలో నా అన్వేషణ ఎవరి మీద అయితే పోరాటం చేశాడో సన్నీ యాదవ్ అనేవాడు, ఆడి విషయంలో ఎక్కడ కూడా వీడు మాట్లాడలేదు. ఇప్పుడు హర్ష సాయి గురించి మాట్లాడుతూ వీడు నేను సహాయం చేస్తాను చాలామందికి, కానీ నేను చేసే సహాయం పక్కవాడికి కూడా తెలియదు అనుకుంటూ ప్రారంభించి, నేను ఆడి వీడియోలు చూశాను, 3-4 వీడియోలు. ఆడు చివరికి ఎక్కడికి వచ్చాడంటే, నేను సహాయం చేస్తాను, నేను మరి అకౌంట్ నెంబర్ పెట్టి నేను దాన్ని ట్రాన్స్పరెన్సీగా నేను సోషల్ మీడియాలో వదిలేస్తాను అనే స్థాయి వరకు వచ్చాడు. ఫస్ట్ ఎవరికి తెలియక్కర్లేదు, నేను ఎవరికి చెప్పనంటూనే చివరికి వచ్చేటప్పుడు అకౌంట్ నెంబరు అతను ట్రాన్స్పరెన్సీ అన్నీ పబ్లిక్లో పెడతానన్న రీతిలో ఎక్కడ స్టార్ట్ అయ్యాడు. హర్ష సాయిని టార్గెట్ చేసి ఇది తప్పు, సహాయం చేయటం ఆడి జేబులో డబ్బులు ఎత్తున్నాడా, ఎంత లాగితే ఎంత ఇస్తున్నాడు, ఎంత ప్రజల నుంచి లాగుతున్నాడు అన్న కానీ స్టార్ట్ చేసి, నేను ఎవరికి తెలియకూడదు అన్న స్థాయి నుంచి నేను సాయం చేసి యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియాలో పెడతాను అనే పరిస్థితి దాకా వచ్చాడు. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఇకపై నేను హర్ష సాయి విషయంలో నేను ఎటువంటి వీడియోలు పెట్టను, నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు, నేను చెప్పని ఇంకెక్కడ ఏ ఇంటర్వ్యూలు కూడా ఉన్న పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతను ఏదో పబ్లిక్లోకి వచ్చి పాపులారిటీగా ఏదో మాట్లాడాలనుకున్నాడో, కొంచెం నలుగురికి తెలిసాను నేను అన్న పరిస్థితి నుంచి ఇక ఆ టార్గెట్ నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు, ఇంకా నేను పబ్లిక్ అయిపోయాను నలుగురికి అని అనుకున్నట్టున్నాడు. ఇక నేను ఆ విషయాలు మాట్లాడనన్నాడు. అయితే అసలు బెట్టింగ్ యాప్లు ఎంతవరకు ప్రమాదం, అలా ప్రమోట్ చేసి ఎంతమందికి ఎంత సమాజంలో నష్టం చేకూరుస్తుంది అన్నది, అదేవిధంగా ఈ హర్ష సాయి చేసే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు ప్రమాదంగా ఉంది, అదేవిధంగా సన్నీ యాదవ్ చేసే ఈ ప్రమోషన్స్ ఎంత ప్రమాదంగా ఉందని ఒక్కసారి ఆలోచన చేస్తే, నేను నా అన్వేషణ చేసిన వీడియోలు చూశాను, తర్వాత సన్నీ యాదవ్ మాట్లాడిన మాటలు చూశాను, తర్వాత ఈ రవి సామ్రాట్ అనేవాడు చేసిన వీడియోలు చూశాను, హర్ష సాయి ఏదైతే సుమన్ టీవీకి ఇచ్చాడో ఆ ఇంటర్వ్యూలో కూడా నేను ఆ హర్ష సాయి వాదన కూడా నేను వినడం జరిగింది. నేను ఇవన్నిటిని వేరే చేసుకున్న తర్వాత ఏదైతే సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో, ఇతను చాలా ప్రమాదకరంగానే ఈ యాప్లను ప్రమోట్ చేస్తూ యువకుల్ని కొంతమంది ప్రలోభ పెట్టే విధంగా వాళ్ళని బాగా ఆకర్షించి ఆ యూట్యూబ్ ఆన్లైన్ గేమ్లు ఆడే విధంగా ప్రేరేపించడానికి చేసిన కార్యక్రమాలే కనిపిస్తాయి. ఎలాగంటే మరి వాట్సాప్ అయితే గ్రూపులు క్రియేట్ చేసాయి, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రాబ్లం వల్ల అతను ఎంచుకున్న మార్గం ఈ టెలిగ్రామ్ ఎంచుకొని అందుకు గ్రూప్ క్రియేట్ చేసి
మరి అందులో కొంతమంది యువకుల్ని అతను గ్రూప్లో యాడ్ చేసుకుని ఏదైతే ఈ గేమ్ యాప్లు ఉన్నాయో వాటిలో కొంత ఒక $300 అందులోకి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు గేమ్ ఆడినా ఆడకపోయినా ప్రస్తుతం అయితే అందులోకి ఇన్వైట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ తీసి ఈ బన్నీ సన్నీ యాదవ్ అనే వ్యక్తికి పంపిస్తే అతను ఒక $500 ఎవరైతే ఈ యువకుడు అందులో ఇన్వెస్ట్ చేశాడో అతనికి $500 ఇతను బ్యాక్ చేయటం, తర్వాత నువ్వు గేమ్ ఆడతావా లేదా, నువ్వు ఆ డబ్బులు నువ్వు ఏదైతే ముందు $300 ఇన్వెస్ట్ చేసావో ఇన్ని వెనక్కి తీసుకున్నా అది నీ ఇష్టం, కాకపోతే అందులో డబ్బులు వేసినట్టుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి, నేను అప్పుడు నీకు $500 వేస్తాను అని ఆ విధంగా యువకులను ప్రమోట్ చేయటం. తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వటం. ఇది చేసి యువకుల్ని బలవంతంగా ఒక డబ్బులు ఆశ చూపించో ఫోన్లు ఆశ చూపించో ఈ గేమ్లోకి ఇన్వాల్వ్ చేసే విధానం ఇది చాలా ప్రమాదం. దీన్ని అతను కూడా ఒప్పుకున్నాడు. ఎవరైతే బన్నీ సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా నేను చేశాను అన్నట్టుగానే ఒప్పుకున్నాడు. అయితే ఆ యాప్లన్నీ నడుస్తున్నాయి కదా, నేనేమైనా ఆడమని బలవంతం చేస్తున్నానా, మీరు అవసరమైతే ఆ డబ్బులు రిటర్న్ చేసుకోమంటున్నాను కదా అని ఇలాగైతే అతను చెప్పాడు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక్కసారి ఆ గేమ్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఏముందిలే $300 కదా, ఏముంది $100 పెడితే సరిపోద్ది కదా అని ఏదో చిన్న ఏదో ఉంటుందో అది మన స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళిపోవటం అది జరుగుతుంది. స్టార్టింగ్లో 100, 200, 500, $1000 రావటం, అక్కడి నుంచి మనకు ఆ డబ్బులు వస్తున్నాయన్న తర్వాత 100, 200, 300, 500, 1000, 2000 అలాగా మనం పెంచుకుంటూ పోవటం, అదొక వ్యసనంగా మారటం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆ విధంగా బలవంతంగా ఆ గేమ్లోకి వాళ్ళని యువకుల్ని అట్రాక్ట్ చేసే విధానం బన్నీ సన్నీ యాదవ్ చేయటం ఇది చాలా ప్రమాదంగానే చాలామంది నష్టపోవడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో ఎప్పుడు కూడా ఈ రవి సామ్రాట్ అనేవాడు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు అయితే మనం చూడలేదు. ఇక హర్షసాయి విషయానికి వచ్చేసరికి హర్షసాయి ఎంత ఫేమస్ అన్నదే మన అందరికీ తెలుసు. ఇతను ఓన్లీ బెట్టింగ్ యాప్లో ఇతను ప్రధాన ఆదాయం కాకపోయినా ఇతను అనేక యాడ్స్ అని ఇవన్నీ ఏదో చేసుకుంటూ కొంచెం అఫీషియల్గా మెయింటైన్ చేసే వ్యక్తి. అతను ఒక గ్రూప్ని కొంతమంది యువకులను కూడా అతను గ్రూప్లో ఏర్పాటు చేసుకుని ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయటం. అయితే ఇతను చేసే సహాయ కార్యక్రమాలు ఎంతమంది చేసినా అది వేలల్లోనూ లక్షల్లోనూ ఉండటం. అయితే ఇతను మాట్లాడింది ఏంటంటే, నేను ఏదైతే గేమ్ యాప్ ఉన్నాయో అవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏదైతే మన ఇండియన్ గవర్నమెంటు అనుమతి ఇచ్చిందో అవి, కొన్ని అయితే అనుమతి లేని ఏవైతే ఉన్నాయో అవి కొన్ని. నేను అట్లన్నీ వేరేజ్ వేసుకుని జస్ట్ నేను ఇది అని చెప్పేసి వదిలేస్తాను అంతే, అంతకుమించి నేను వాటిని బలవంతంగా నేను చేయటం కానీ ఏమి కాదని చెప్పేసి అతను అన్నాడు. ఈ రవి సామ్రాట్ కూడా అంతవరకే మాట్లాడటం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇతను చేసిన ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఏదైతే అవసరతలు ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ అవసరం తీరేంత వరకు, అలా అవసరం ఎంత 50,000కి అలా అవసరం తీరుతుందా, 1,00,000 తీరుతుందా, ఎంత తీరితే అంతవరకు ఆయన చేసే విధానం. అయితే ఈ గేమ్ యాప్లని ప్రమోట్ చేయటం తప్పే. ఈ విషయంలో రాజేష్ గారు కూడా మాట్లాడారు, చేయటం తప్పే. దీన్ని ఒకవేళ మీరు వీటిని ఏ మూలలో ఇట్లా ఆపాలి, ఈ ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల్ని టార్గెట్ చేసి మీరు అతన్ని ఈ పబ్లిక్లో ఉన్న అతని పేరుని అతన్ని డ్యామేజ్ చేసేస్తే ఆ గేమ్ యాప్లు ఏదైతే ఉన్నాయో అలా అయితే ఆ గేమింగ్ ఏదైతే ఉందో అది ఆగిపోతుందా, లేకపోతే అసలు భారతదేశంలో ఆ గేమ్లు అన్న ప్రమాదం అన్నప్పుడు అసలు ఆ నిర్మూలన అక్కడ జరగాల. దీని మీద ఎవరు కూడా దృష్టి పెట్టకుండా ఇలాగ ఎవరైతే ఫేమస్గా ఉన్నారో, ఎవరైతే పబ్లిక్ వాళ్ళనే టార్గెట్ చేసి ఈ వ్యక్తులు డెవలప్ అయ్యి కొంచెం పేరు అయ్యి సంపాదించుకుని ఇక్కడి నుంచి ఇలా వేరే దందా. ఇప్పుడు ఆల్రెడీ ఈ సామ్రాట్ అన్నోడు ఎవడైతే ఆడు నేను సేవా కార్యక్రమాలు చేస్తాను, నేను అకౌంట్ క్రియేట్ చేస్తాను అన్న స్థాయిగా అతను వచ్చేసాడు. నెక్స్ట్ అతను లెవెల్ మార్చుకుంటూ అతను ఏదైతే గోల్ ఎంచుకున్నాడో అక్కడికి వెళ్ళిపోవడానికి హర్షసాయిని అడ్డం పెట్టుకున్నాడు. అయితే ఇంకొకటి, ఈ గేమింగ్ ఆడే యువకులందరూ నాశనం అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, లేకుంటే ఆర్థికంగా
కుటుంబాల్లో నష్టం చేకూరుతుంది అన్నది ఇది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇది ఒకటే కాదు, పబ్లిక్గా ఈ ఏదైతే మద్యం ఉందో ఈ మద్యం వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎంతమంది చావకపోయినా ఆ జీవితాంతము కూడా ఆర్థికంగా మరి హాస్పిటల్ పాలైపోయి ఇబ్బందులు పడిపోయి రోగాలకి సమస్యల్లో ఎంతమంది చుట్టుముతున్నారో ఇలాంటి వాటిలో మాత్రం ఎవరూ మాట్లాడడం. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ అన్నది దాని మీద ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే డబ్బుండో లేకపోతే ఏదో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని సైడ్కి పోతారు. ఈ మద్యం అన్నది కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇంచుమించు 80% పైనే ఈ అలవాటు పడి ఈ ఆర్థికంగా నష్టపోవటము, ఆర్థికంగా అనారోగ్య పాలైపోవడం, దీని గురించి ఎవరు మాట్లాడరు. అదేవిధంగా ఈ బెట్టింగ్ గేమ్స్ అయితే ఏదైతే ఉందో వాటిని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా ఏం మాట్లాడరు. ఏదైతే ఈ సాధారణంగా మధ్యలో ఉండి కొంచెం పాపులారిటీ సంపాదించుకుని దాని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని ఎదగాలన్నది వీళ్ళ ప్రయత్నం. ఇది మరి ఈ సామ్రాట్ అనేవాడు ఈ హర్ష సాయి ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటం వల్ల జరిగే నష్టం కంటే ఇతను సమాజానికి చేసే మేలే ఎక్కువగా ఉంది. సమాజానికి చేసే సేవా కార్యక్రమాలు కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇదే ఎక్కువగా ఉంది. కానీ ఇతన్ని ఎట్టే పరిస్థితుల్లో కూడా ఇతన్ని తొక్కేయాలన్న ఉద్దేశంతో కొంతమంది కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఈ బైఎస్ఎన్ యాదవ్ అనే వ్యక్తి చేసిన ఈ ప్రమోషన్ చాలా ప్రమాదకరం. హర్ష సాయి చేసేది ప్రమాదం అయినప్పటికీ కూడా ఇతను మాట్లాడిన అతని ఇంటర్వ్యూలో చెప్పిన విధానం వీటినన్నీ చూసిన తర్వాత మీరు నిజంగానే ఈ బెట్టింగ్ యాప్లని ఈ వల్ల ప్రమాదం జరుగుతుంది, దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే నిజంగా ఈ సామ్రాట్ అని కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. చాలా పెద్ద పెద్దగా ఎక్కువ ఆడి గురించి ఆడే ఊహించుకుని మాట్లాడటం జరుగుతూ ఉంది. నీకు నిజంగానే అంత ధైర్యము దమ్ము ఉంటే కనుక ఇలాంటి చిన్న చిన్న వ్యక్తులు కాదు నువ్వు టార్గెట్ చేయవలసింది. అసలు ఆ యాప్లో ఎవరు రన్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి అసలు భారతదేశంలో ఎందుకు అవి రన్ అవుతున్నాయి, దీని మీద యుద్ధం చేస్తే కనుక నీకు మంచి గుర్తింపు వస్తుంది, అందరూ కూడా నిన్ను అభినందిస్తారు. కానీ అసలు జరుగుతున్న ఎక్కడ జరుగుతుంది దాన్ని వదిలేసి ఈ పిల్ల ఏంటి వీటి మీద నువ్వు బాణాలు ఎత్తి పడితే అది నువ్వు పబ్లిక్ అవ్వడానికి, నలుగురికి తెలియడానికి, నువ్వు నెక్స్ట్ నువ్వు చేసే దందాకి ఇది ఒక పునాది అవుతుందేమో తప్ప నువ్వు దీన్ని బట్టి సాధించేది ఏముండదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్సే కాదు, జూదం అన్నది ఏదైనా కూడా ప్రమాదకరమే. ఆ జూదం అనేక రకాలుగా నడుస్తుంది ఈ సమాజంలో. దాంతోపాటు మనిషి పాడైపోవటానికి అది ఒకటే కాదు, ఈ మద్యమానండి లేక వేరు వేరు కారణాలు ఏదైనా కూడా చాలా కారణాలు ఉన్నాయి. మనిషి యువకులు కానీ ఈ గంజాయి అంటున్నారు, అయ్యి అంటున్నారు, అనేక రూపాల్లో మనుషులు పాడైపోతున్నారు. అన్నిటి మీద దృష్టి పెట్టండి. దాని మూలాలు ఎక్కడున్నాయి దాని మీద దృష్టి పెట్టి మనం యుద్ధం చేస్తే ఫలితం ఉంటుంది తప్ప ఈ హర్షయో ఈ వీళ్ళలో ఏదో చేస్తున్నంతరాన్ని అది పోతుంది, మొత్తం నిర్మూలన అయిపోద్ది అంటమాట చాలా తప్పు. చేయవలసిన చోట యుద్ధం చేసి దాన్ని అరికట్టాలని. ఈ సామ్రాట్ అనేవాడు కొంచెం నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చేసే ప్రవర్తన, నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావేమో తప్ప నీ వల్ల ఈ సమాజానికి అయితే ఎటువంటి ఉపకారం లేదని చెప్పేసి నేను మాట్లాడుతాను.